నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు హెల్ప్ లైన్లో కుటుంబ సమస్యలకు సంబంధించి పరిష్కారాల కోసం ఫోన్ ఇల్లు తీసుకుందాం, ఫోన్ కాల్స్ చేయొచ్చు. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లోనూ టీనేజ్లో పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఒక కనిపించని ఒక టెన్షన్ కనపడుతుంటుంది, లేదా కనిపించే టెన్షన్ కూడా ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారు, లేదా పిల్లలు ఏం చూస్తున్నారు, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ టెన్షన్ తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా అనేక రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటుగా లీగల్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. నిశ్చలారెడ్డి గారు గవర్నమెంట్ అడ్వకేట్, బాలాజీ సుందరం గారు సైకాలజిస్ట్. సుందరం గారు, సో టీనేజ్ పిల్లలు సమస్యలు, ఇది మనం బహుశా అనేక సార్లు ప్రస్తావించినప్పటికీ కూడా అది ఒక కీలకమైన సమస్య. దానికి సంబంధించి ఏమైనా చెప్తారా? ఈ విషయాన్ని మాత్రం ఎన్నిసార్లు మనం మాట్లాడినా, ఎన్నిసార్లు మనం ప్రస్తావించినా, ఎన్నిసార్లు పదే పదే దాని గురించి చెప్పుకున్నా కూడా ఇది తీరని సమస్యగానే మారుతుంది. ఎందుకంటే ప్రతిసారి ప్రతి మీడియాలో కానీ, ప్రతి కొత్తగా వచ్చే టీనేజర్స్లో కానీ ఒక తెలియని ఉత్సాహంకు, తెలియని ఒక ఆవేశం ఉంటుంది. అందులో కాన్ఫిడెన్స్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి మధ్యలో చిన్న తేడా ఉంటుంది. ఆ తేడాను వాళ్ళు గమనించలేని ఒక పరిస్థితి. దానివల్ల పెద్దలు ఏం చేస్తారంటే ఇంక వీళ్ళు పిల్లలే అని అనుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారంటే మేము ఇప్పుడు ఎదిగిపోయామని పెద్దవాళ్ళు అనుకుంటారు. సో ఈ మధ్యలో కొట్టుమిట్టాడే ఒక సమస్యలో ఏం చేస్తారు అని అంటే కొంచెం వాగ్వివాదం పెరుగుతూ ఉంటుంది, సంయమనం ఉంది కోల్పోతూ ఉంటారు, అందులో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా పెద్ద సమస్యగా ప్రస్తుతానికైతే ఒక పెద్ద భూతంలాగా మారి ఉంది. దానివల్ల విపరీతమైన పరిణామాలు, టీనేజ్ లవ్ అని కానీ, ఇన్ఫాక్చుయేషన్స్ అని కానీ, ఏదో లేచిపోవడం అని కానీ, సంబంధాలని కానీ, రకరకాల పరిస్థితులు ఉన్నాయన్నమాట. అందుచేత దీని గురించి కొంచెం ఆలోచించాలి ఫస్ట్ మనము. ఆ ప్రకారంగా అందరు కలిసి నడిస్తే కొంచెం సొసైటీలో కొంచెం మంచిగా ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం. అంటే టీనేజ్ పిల్లలతో ఉన్న ప్రధానమైన సమస్య, ఒక టీనేజ్ సన్కి మదర్ కూడా మీరు, కమ్యూనికేషన్ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య. సో దాన్ని వాళ్ళు టీనేజ్లోకి వచ్చే వరకు ఒక ఎస్టాబ్లిష్ చేసుకుని ఉండటం ఎట్లా, లేదా లేకపోతే దాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవటం ఎట్లా అనేది ఐ థింక్ ఈజ్ ద యాక్చువల్లీ ఈ టీనేజ్ పరువంలో వచ్చిన తర్వాత ఈ టీనేజ్ పిల్లలు కానీ, వాళ్ళని కన్న తల్లిదండ్రులు కానీ లెర్న్ అండ్ అన్లెర్న్ అన్న ఒక పద్ధతిని అవలంబించాలండి. అంటే తాను ఇంతవరకు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ఇకపైన నేర్చుకునేది ఇంకో ఎత్తు. నేను అవన్నీ మర్చిపోయి కొత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి అని ఇద్దరు సమపాలులో దే హ్యావ్ టు గెట్ టుగెదర్ అండ్ లెర్న్ టుగెదర్. లేదు నాకు తెలుసు అన్న ఒక సిచ్యువేషన్ మాత్రం ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు పిల్లలు మేము పెద్దవాళ్ళం కాబట్టి మాకు తెలుసు అని, మీరు పిల్లలు అన్నీ మాకు తెలుసు అని పెద్దవాళ్ళు అనుకుని, ఐ థింక్ దట్ ఈస్ ద ఫ్రిక్షన్. ఎస్, దట్ ఈస్ ద మేజర్ ఫ్రిక్షన్. వెల్కమ్ బ్యాక్ అండి. కాల్ తీసుకుందాం. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శివకుమార్ అమ్మా, మాది విజయనగరం. చెప్పండి శివకుమార్ గారు. మా అమ్మాయిని మాకు జీవోపీ వేసినమ్మా కేసు. అమ్మా ఏంటండి? మా వైఫ్ కి నాకు డైవర్స్ అయిపోయిందమ్మా. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి 8 years అమ్మా. ఇప్పుడు 8 years. అవునమ్మా. చెప్పండి. మా ఎక్స్ వైఫ్ కూడా మ్యారేజ్ చేసుకుంది. సో నాకు అమ్మాయి, మా పాపను కావాలని జీవోపీ కేసు వేసానమ్మా. వాళ్ళు రాలేదు, ఎక్స్పర్ట్ చేశారు, నాకు ఇచ్చారు అమ్మాయిని కోర్టు. ఆర్డర్ వచ్చింది, అమ్మాయిని ఆర్డర్ వచ్చింది. ఇంకా నాకు వాళ్ళు అప్పచెప్పలేదమ్మా. అవును, నేను పంపించాను, వేరే 2 పెద్ద మనుషులు వెళ్ళాము మేము అంటున్నారమ్మా. అదేలేండి. అది ఎలా చేయాలి అని తెలుసుకోవాలి. ఎలా చేయాలి కోర్టు ఒకటి వేయొచ్చు. ఆమె కంటెంప్ట్ చేస్తుంది కోర్టు ఆర్డర్ అని చెప్పి మనం ఒకటి కోర్టులో రీఓపెన్ చేసి మీరు జడ్జి గారి దగ్గర ఆమె హ్యాండ్ ఓవర్ చేయట్లేదు పాపని అని చెప్పి మీరు ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించండి మీ అడ్వకేట్ ద్వారా. అంటే అది ఒక రికార్డ్ పర్పస్ కోసం లీగల్ నోటీస్ త్రూ ఆర్పి రిజిస్టర్ పోస్ట్ పంపించేసి మీరు తర్వాత కోర్టులో మళ్ళీ రీఓపెన్ చేసి కేసుని ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పి మీరు వేయండి. ఆమెకు నోటీస్ వెళ్ళాక కోర్టుకు వచ్చి నిల్చుంటుంది, కోర్టులో మీరు జడ్జి గారి ముందు తీసుకోవచ్చు. మీరు లేదు ఆమెకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది, ఇప్పుడు మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఎక్స్ పార్టీ ఆర్డర్, దాన్ని ఆమె రీఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ.
అంటే ఏ కోర్టులో మీరు ఆర్డర్ తీసుకున్నారో దానిలో రివోపన్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్పర్ట్ ఆర్డర్ వచ్చింది కదా పాప నాకు వచ్చేస్తుందని మీరు ఎక్కువ ఊహించుకోవద్దు. ఆమెకి అవకాశం ఉంది, లిమిటేషన్ లేదు. అట్ ఎనీ టైమ్ టిల్ అంటే బిఫోర్ మెజారిటీ, పాప మెజారిటీ ఏజ్ అటైన్ అయ్యే లోపల ఆమె ఎప్పుడైనా రివోపన్ చేసుకోవచ్చు. ఆమెకేమి దానికేమి లిమిటేషన్ లేదు. మీరు అదొకటి అర్థం చేసుకోవాలి. అంటే మీరు మొండిగా కొట్లాడే కంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే పాప మైనర్ డాటర్. పాప బాధ్యత ఇప్పుడు మీరు ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు మ్యారీ అగైన్. ఇప్పుడు ఆ పాప బాధ్యత మీరు మీకు వచ్చే భార్య సమపాళ్లలో అంటే ఈక్వల్లీ షేర్ చేసుకోగలరా లేదనేది ఒక క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, మీరు ఆ పాప అవసరాలన్నీ మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకోకుండా అలాగే ఉండిపోతానన్నా పాప అవసరాలను, ఆడపిల్ల అవసరాలను మీరు తీర్చగలరా? మీరు మగవాడిగా మీరు ఇప్పుడు ఎదుగుతూ ఉన్న ఏజ్ అమ్మాయిది, తొందరలో షీల్ అటైన్ ప్యూబర్టీ ఆల్సో, అవన్నీ మీరు చేయగలరా? అదొకటి ఆలోచించుకోండి. ఆవిడ ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకుంది అని అన్నారు. ఆమెను ఊరికే డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే బాగుంటుందేమో కూడా ఒకసారి ఆలోచించండి. లేదు నాకు ఆ స్టెప్ ఫాదర్ ఈ అమ్మాయిని సరిగ్గా చూడలేడు, నా కూతురు నాకే కావాలి, నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకొని నా భార్య ద్వారా ఆ అమ్మాయిని నేను సరిగ్గా పెంచగలను, సంరక్షించగలను అని 100% మీకు నమ్మకం ఉంటే ఈ ఆర్డర్ మీద మీరు కొట్లాడవచ్చు. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు నిశ్చల గారు. అంటే ఇందులో 2-3 కనిపిస్తున్నాయి మనకు. చాలామంది మీకు కూడా తెలుసు కోర్టుకు వెళ్ళకపోతే మనం ఏమీ అవసరం లేదనుకుంటారు. బహుశా ఆవిడ కోర్టుకు అందుకు వచ్చినట్టుగా లేదు. నాకు అనుమానం మీ డైవోర్స్ కూడా సరిగా లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డైవోర్స్లో పాప కస్టడీ సెటిల్ అంటే అట్లా కాదు. డైవోర్స్ ఆర్డర్లో కొంతమంది ఏం చేస్తారంటే డిఫరెంట్ ఇవి ఉంటాయి. కస్టడీ ఆఫ్ చైల్డ్ డిఫరెంట్గా వేస్తారు, డివోర్స్ ఓన్లీ డివోర్స్ వేస్తారు. దానిలో ఏం ప్రేయర్లో అడగాల స్పెసిఫిక్ గా కస్టడీ ఆఫ్ చైల్డ్ ఎవరికి ఇవ్వాలని చెప్పేది అడగాల. వీళ్ళు ఏం వేసారు అది చెప్పలేదు. ఆయన ఓన్లీ డివోర్స్ వేసానని అంటున్నారు. అది సో డివోర్స్ లో మీరు అడిగి ఉండాల్సింది. మీకు నిజంగా అంత కన్సర్న్ అయి ఉంటే మీరు డివోర్స్ లో అడిగి ఉండాల్సింది. బట్ పాప వయసు 8 ఏళ్ళు అన్నారండి, మీకు డివోర్స్ వచ్చింది అని చెప్తున్నారు. బహుశా ఆవిడ కంటెస్ట్ చేసి ఉంటే మీ డివోర్స్ కేసు 4-5 సంవత్సరాలు నడిచి ఉండాలి కోర్టులో. అంటే పాపకు 2-3 ఏళ్ల వయసు నుంచి మీకు దూరంగా ఉంది. జస్ట్ బికాజ్ మీ కూతురు అనే పేరుతో అమ్మాయిని ఇప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి గురయ్యే ట్రామా ఇవాళ బహుశా ఆమె పెళ్లి చేసుకుంటే ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూతురు అనే పేరు కూడా కాదు. దీనిలో ఆ వైఫ్ ని వేధించాలనే దీంతో కూడా చాలా మంది చేస్తారు. అంటే ఈయన చేశారని నేను అనట్లేదు. ఈయన కేసు ఏంటో మనకి ఎక్కువ తెలియదు, మెరిట్స్ డిమెరిట్స్ ఏమున్నాయో దీనిలో. మరి ఆమెను వేధించాలనే ఒక ఉద్దేశంతో మీరు కస్టడీ ఆఫ్ చైల్డ్ వేసి మళ్ళీ రిఓపెన్ ఆమె చేయాలని చెప్పి ఎదురు చూసే పని అయితే ప్లీజ్ డ్రాప్ దట్ ఐడియా ఇమిడియట్లీ. ఎందుకంటే ఎలాగో ఓడిపోతారు. ఆవిడ కంటెస్ట్ చేస్తారు, వాళ్ళు కోర్టులో పాపను అడుగుతారు. పాప నేను అమ్మ దగ్గరే లేదా అమ్మమ్మ దగ్గరే ఉంటాను అని చెప్తే మీకు కేసు పోతుంది. ఐ థింక్ ద ఎండ్ ఆఫ్ ద డే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ పారామౌంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నిటికంటే లీగల్గా వెళ్తే కూడా వాళ్ళు పంపించము అంటున్నారంటే వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తారు. రేపు మీరు లీగల్ నోటీస్ వెళ్ళినప్పుడు కంటెస్ట్ చేస్తారు. వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు మీకు పాప రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఏదన్నా పాపతో కాంటాక్ట్స్ తెంచుకోకుండా మీరు అమ్మాయిని కలుస్తూ ఉండటం, వెళ్ళటం రావటం పెట్టుకుని మీరు ఒక బంధాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి పాప మీద ప్రేమ ఉంటే. అంతేగాని అమ్మాయిని అక్కడ నుంచి తెచ్చేయటం వల్ల మాత్రమే నేను తండ్రిగా ఉంటాను లేకపోతే నేను తండ్రిగా ఉండను లాంటి మొండితనం చేయకండి. ఎందుకంటే అది ఒక పాప జీవితం. మీ భార్యాభర్తల కంటే కూడా ఒక పాప, ఆ పాపకు ఒకడే తండ్రి ఉంటాడు, అది మీరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. అది ఐ థింక్ యూ షుడ్ అండర్స్టాండ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హలో యా చెప్పండి మేడం. లాయర్ మేడం పెడతానండి. యా వింటున్నాను, చెప్పండి. మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు. అంటే అందరి ఆడవాళ్ళ సమస్య ఏంటి 130 కాబట్టి 130 చెప్దాం అనేసి చెప్పండి. ఇప్పుడు మోడీ గారు మన ఆడవాళ్ళందరూ ఇప్పుడు ఓట్లు మార్పు చేసేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటకు లాక్కొచ్చేసారు మేడం. ఆ ప్లస్ అదొకటి భర్తలకి తెలియకుండా దాచుకున్నట్టు కూడా మేము బయట పెట్టాల్సి వస్తుంది. ఏంటండి 2.5 లక్షలు ఉంటే మీరు లెక్క చెప్పండి అనేసి అని అంటున్నారు. డిమానిటైజేషన్ ఐ థింక్ అర్థమైందమ్మా. ఆవిడ బాధ ఏంటంటే మీరే కాదు చాలా మంది హౌస్ వైఫ్స్ దెబ్బతినిపోయారు దీంతో, డిమానిటైజేషన్తో. జీవితం అంతా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి సంపాదించుకొని కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులను ఇవాళ ఒక్కసారి కంగారు పెట్టడంతో చాలామంది బ్యాంక్ అకౌంట్ లేక అకౌంట్స్లో వేసుకుంటే బయటపడి అది ఒకటి అన్యాయం జరిగింది. కానీ మనం ఎవరికి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు మనకు అలాంటి పనులు చేస్తున్నారు. దానికి అది ఏమనాలి, ఓట్లేసిన వాళ్ళు వేరే వాళ్ళు భరిస్తున్నారు దానికి. యా ఏంటండి. హలో హలో
రైట్ యా లేదు కాలేజ్ కస్టడీలో ఇందాక మనము ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. అంటే ఇప్పుడు మన ఇండియన్ కేసెస్లో కస్టడీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకున్నప్పుడు లేకపోతే డివోర్స్ నడుస్తున్నప్పుడు సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో పిల్లల్ని సతాయిస్తారు ఇద్దరు తల్లిదండ్రులు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈగో ప్రాబ్లమ్స్ తోటి. చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా మర్యాదగా డివోర్స్ తీసుకున్న కేసులు రేరెస్ట్ ఆఫ్ రేర్ నేను ఇప్పటి వరకు చేసిన ఈ కేసెస్లో. యుఎస్ అంటే అటువైపు బాగా డెవలప్డ్ నేషన్స్లో చాలా బాగుంటుంది. అలానే మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ ఏంటంటే డివోర్స్లోని అన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా, మెయింటెనెన్స్ కేసెస్, మెయింటెనెన్స్, పర్మనెంట్ అలిమనీ, ప్రాపర్టీస్, కస్టడీ ఆఫ్ ద చైల్డ్ అన్నీ డిసైడ్ అవుతాయి. దానిలో చాలా క్లియర్గా ఇస్తుంది కోర్టు. సాటర్డే సండే హస్బెండ్ షుడ్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్, కస్టడీ పిల్లలకి ఇవ్వాలి, పిల్లల్ని తండ్రితో ఉండనివ్వాలి, సాటర్డే సండే హాలిడే కాబట్టి. ఒకవేళ అతను క్లియర్ ఉంటుంది ఆర్డర్లో కూడా, ఒకవేళ అతను ఆ సాటర్డే సండే ఆ డేట్స్లో ఏమైనా ఇబ్బందిగా ఉంటే ముందే ఆవిడకి తెలియజేయాలి. టెలిఫోన్కి మెసేజో లేకపోతే వాట్సాప్పో లేకపోతే మెయిలో ఏదో ఒకటి పెట్టేయాలి. ఆమె షీల్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. మళ్ళీ టిల్ అటైనింగ్ ద మెజారిటీ ఏజ్ పిల్లలిద్దరిది క్లియర్ ఉంటుంది. మెజారిటీ ఏజ్ తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకునే అధికారం కూడా ఇస్తుంది. ఇక్కడ అది అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి అమెండ్మెంట్స్ వస్తే బాగుంటుంది. యాక్చువల్గా అంటే అమెండ్మెంట్ కూడా ఎందుకండి, ఇప్పుడు ఒక డైవోర్స్ కేసు ఉన్నప్పుడు అన్నీ డిసైడ్ చేయాలి కదా. డైవోర్స్ అంటే డివోర్స్ ఇచ్చేసామని కాకుండా అన్నీ డిసైడ్ చేయాలనేది ఒక యాటిట్యూడ్ అనుకుంటాను నేను. నా ఉద్దేశం యాటిట్యూడ్ కూడా కాదు, మన అంటే మన లా ప్రకారము, అంటే లా అని కూడా కాదు, మన సిస్టమ్ దీనిలో మన లీగల్ సిస్టంలో ప్రాపర్ ఇది ఇంకా రాలేదు. దేనికి అది కస్టడీ ఆఫ్ చైల్డ్ విడిగా వేయడము, రెస్టిట్యూషన్ విడిగా వేయడము, హస్బెండ్ రెస్టిట్యూషన్ వేస్తే వైఫ్ డివోర్స్ వేస్తుంది, కౌంటర్ బ్లాస్ట్. మెయింటెనెన్స్ ఎలాగా వస్తుంది, పర్మనెంట్ అలిమనీ డివోర్స్ వైఫ్ వేసినప్పుడు పర్మనెంట్ అలిమనీ న్యాచురల్లీ వేస్తుంది, ప్రాపర్టీస్ మీదకి వెళ్తుంది. కస్టడీ ఆఫ్ చైల్డ్ కేసు ఎయిదర్ ఆఫ్ ద వన్ వేస్తారు, వైఫ్ ఆర్ హస్బెండ్. ఇద్దరు కొట్లాడుకుని అది చాలా దిగజారే స్టేజ్ వరకు వచ్చేస్తారు. పిల్లల మధ్యలో నలిగిపోతున్నారు. ఎంతమంది పిల్లలు కోర్టుల ముందు చంటి పిల్లలు మంత్స్ బేబీ నుంచి టిల్ 16-17 ఇయర్ ఏజ్ ఓల్డ్ పిల్లల వరకు అక్కడ నిల్చొని తల్లిదండ్రులు కొట్లాడుకుంటుంటే నోర్లు తెరుచుకుని ఏడ్చుకుంటూ బాధపడుతున్నారు. ఇవి కొంచెం ఈ సిస్టమ్ను మార్చగలిగితే బాగుంటుంది. యాక్చువల్గా జ్యుడిషియరీలోనే చేంజ్ రావాలి, తల్లిదండ్రుల్లో కూడా ఐ థింక్ రావాలంటే పిల్లల్ని ఒక ప్రాపర్టీగా చూసి లేదా అవతలి వాళ్ళని సాధించడానికి పిల్లలు ఒక సాధనంగా ఇక్కడ పిల్లల్ని ఒక ఈగో అండ్ స్టేటస్ సింబల్ లాగా చూస్తారు. ఇప్పుడు నేను గనక ఆ పిల్లడిని గనక నేను నా కస్టడీలో తెచ్చుకున్నట్టయితే అది నా మొగతనం, దట్ ఈస్ మై విక్టరీ అన్న ఒక అండర్లయింగ్ నేచర్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ద ఈగో. అంటే నా బలం ఎక్కువనా నీ బలం ఎక్కువనా అన్నట్టు ఒక సిచ్యువేషన్ వస్తుంది. జెండర్ బయాస్ అన్నది కూడా ఉంటుంది, చాలా మటుకు ఉంటుంది ఇది. సో ఇందులో మగపిల్ల అయితే ఒక ఎత్తు, ఆడపిల్ల అయితే ఒక ఎత్తు, వీడికంటే ఇది నా మనవడు అన్నట్టుగా, మనవరాలు అన్నట్టుగా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దీంట్లో నలిగిపోయేది ఎవరు అని అంటే పిల్లలు, వాళ్ళని చూసే ఆ ఏజ్ ఉన్న పిల్లలు, వేరే చుట్టుపక్కల ఉన్న పిల్లలు, వీళ్ళు చాలా నలిగిపోతూ ఉంటారు. మధ్యలో చలిమంటకి చలి కాసుకునే వాళ్ళు చాలామంది ఉంటారులేండి. సో అదొక పక్క ఉంటుంది. బట్ దెన్ దట్స్ అ సాడిస్టిక్ సిచ్యువేషన్ దట్ హ్యాపెన్స్. బట్ 90% ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ ది చిల్డ్రన్ హూ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఎఫెక్టెడ్, సఫరింగ్. ఇన్ఫ్యాక్ట్ నిజానికి మీరు ఇంతకుముందు చెప్పారు వెస్ట్లో అంటే డెవలప్డ్ జ్యుడిషియరీ ఉన్న చోట వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ పాప లేదా బాబు ఎవరి దగ్గర ఉంటే రైట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. మన దగ్గర డిసైడ్ చేయడం కూడా కాదు, దానిలో చిల్డ్రన్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఇక్కడ కూడా మాట్లాడతారు జడ్జెస్, ఛాంబర్స్ లో పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఫస్ట్ లెవెల్లో పిల్లల్ని అడగరు, ఎందుకంటే వెస్టర్న్ కోర్ట్స్లో ఏంటంటే పిల్లల్ని నువ్వు అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా అని అడగటం అనేది ఆ పిల్లల్ని ఎమోషనల్గా రూయిన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ వయసులో అలాంటి ఒక డెసిషన్ తీసుకోకూడదు వాళ్ళు, కాబట్టి వాళ్ళు అడగరు. మన దగ్గర అడిగేస్తారు, పిలిచేసి అడుగుతారు, బట్ చిన్న పిల్లల్ని అడగరు, మన దగ్గర అడిగేస్తారు. ఇక్కడ కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో ఒక స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయండి. చిల్డ్రన్ అప్ టు అబౌట్ ఏజ్ ఆఫ్ 14 years దే ఆర్ నాట్ సపోజ్ టు కమ్. ఆఫ్టర్ అబౌట్ 16th year వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది అని ఒక గ్రాంట్ ఇచ్చేస్తుంటారు అందరికీ. సో అందుకని 15th year తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ బాధ్యత ఆల్రెడీ విడిపోతుంది కాబట్టి దీస్ పీపుల్ హ్యావ్ టు ఎవాల్వ్ ఇండిపెండెంట్లీ, కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చేస్తుంది. ఇలా బెస్ట్ చైల్డ్ లాస్ అనాలా లేకపోతే రైట్స్ అనాలా క్యారీ చేసేది
నార్వే అండ్ యుఎస్ బెస్ట్ చైల్డ్ లాస్ సూపర్ ఉన్నాయి అక్కడ. అవి వీ హ్యావ్ టు అడాప్ట్ దోస్ లాస్ అనుకుంటా. అది ఇప్పుడు మన డిమానిటైజేషన్ లాగా అది కూడా వచ్చేస్తే చాలా స్లో అవుతుంది అది ఆ ప్రాసెస్. అది వస్తే బాగుంటుంది, కొంచెం సుఖపడతారు పిల్లలు. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటూ ఉండదు, అందుకని వాళ్ళకి అది ఉంటుంది. హక్కు అన్నది ఏమైపోతుందంటే ఒక పర్టికులర్ స్టేజ్ కాగానే అది ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రీ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్ అయిపోతుంది. ఇట్ ఈస్ మైన్ అని కాకుండా ఇట్ ఈస్ అవర్స్ అన్న ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. అక్కడ నాది నీది అన్న హక్కు ఉండదు, మనది అన్న హక్కు ఉంటుంది. నేను ముందుకు వెళ్తానా వెనక్కి వెళ్తానా అంతే ఒకటి సిచ్యువేషన్. అది మనం ఇంకా ఎదగాలి. నెక్స్ట్ కాల్ తీసుకున్నామండి. హలో 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 చెప్పండి మేడం, నా పేరు పానకాలరావు అండి, మాది కైకలూరు. చెప్పండి పానకాల. మా మనవరాలికి మ్యారేజ్ చేసామండి. పెళ్లి కొడుకేమో మోసం చేసి లవ్ అంటూ పెళ్లి చేసుకున్నాడు. అయితే అతను కోటేశ్వరుడు చెప్పాడండి. 1 సంవత్సరంన్నర కాలేదండి, అతనికి ఎయిడ్స్ ఉన్నాయి, డ్రగ్ అడిక్షన్, దాంతో అతను పోయాడు. ఇంకొక 6 నెలల ముందేమో వాళ్ళ ఫాదర్ పోయాడండి. ఇప్పుడు ఆ అమ్మాయి మొన్నటిదాకా అదే భర్తతో పాటు హాస్పిటల్లో ఉండి వాళ్ళ ఇంటికే వచ్చింది. ఇప్పుడు శర్మనే రేపండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంట్లో ఉంటాకి వీల్లేదు, వెళ్ళిపోమంటున్నారండి. తర్వాత వాళ్ళకి ఎంత ఉందంటే 1 అర ఎకరం పొలం, 1 పెంకిల్లు ఉందండి, సైట్ ఉంది. మరి ఆ అమ్మాయి సంగతి ఏంటండి? ఓ చిన్న పాప కూడా ఉందండి వాళ్ళకి. ఏముందండి? పాప 4 నెలల పాప. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, మీ మనవరాలు బాగానే ఉన్నారా? అమ్మాయి కూడా ఇన్ఫెక్ట్ అయ్యారు? బాగానే ఉన్నారండి. అయితే వాళ్ళకి మెడికల్ టెస్ట్ చేయించాలండి. ఇంతవరకు కూడా మెడికల్ టెస్ట్ అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇక రేపు సెరవని అయిన తర్వాత మేము ఇంటికి తీసుకొచ్చేసి మెడికల్ టెస్ట్ చేయిస్తాం సార్. ఇంతకు మీ పాపకి ఒక్క నిమిషం, మీ పాపకి ఇంతవరకు మెడికల్ టెస్ట్ చేయించలేదా? లేదండి, లేదు. కాదండి, ప్రెగ్నెన్సీలో కంపల్సరీ చేస్తారు. వాళ్ళు చెప్పలేదండి, వాళ్ళు తీసుకెళ్లి చేయించారు కానీ మాకేం చెప్పలేదండి. కాదండి, ప్రెగ్నెన్సీలో కంపల్సరీ చేస్తారు, ఎవరికైనా చేస్తారు, ఎవరికైనా కూడా హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. ఒకవేళ పాజిటివ్ అయితే డెలివరీ టైంలో పుట్టే పాపకు రాకుండా ఒక ఇంజెక్షన్స్ కూడా చేస్తారు. అవన్నీ చేయకుండా తర్వాత ఆస్తి అండి వాళ్ళకి 1 అర ఎకరం పొలమును, 1 పెంకిల్లు ఉందండి. ఇప్పుడు ఎవరున్నారంటే తల్లి ఉంది, అదే అత్తగారు ఉంది, 1 తమ్ముడు ఉన్నాడు, 1 పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది, అమ్మాయి ఉంది. వీళ్ళందరికీ అదే ఆస్తి. ఆ పెంకుటిల్లు అరెకరమే ఉంది ఆస్తి వాళ్ళందరికీ కలిపి. అవునండి, అవునండి. కోటీశ్వరుడు అని ఎలా అనుకున్నారండి మీరు? 3 కార్లు 4 కార్లు ఉన్నాయండి అతనికి. ఓ, కార్ల దగ్గర తిప్పేవాడేమో. డ్రగ్స్ ఇచ్చేసేవాడు అంటండి, మాకు తెలియలేదు. మీ మనవరాల్ని ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడా? మీరు అప్పుడు వాళ్ళ ఊరెళ్ళి చూడలేదా? చూడలేదండి. అంటే దీనిలో ఇప్పుడు వాళ్ళ చెల్లెలు, అమ్మ, బ్రదర్ ఉన్నాడు, ఈయనకి ఈ వైఫ్, మళ్ళీ 4 months పాప ఉంది. వీళ్ళందరికీ ఈక్వల్గా వస్తుంది షేర్, ఎంత ఉంటే అంత. ఇంకా దానిలో ఆయన వెళ్ళిపోమ్మనే హక్కు వాళ్ళకి లేదు. దానిలో ఆమె ఉండగలే పరిస్థితులు ఉంటే ఆ ఇంట్లో ఉండొచ్చు. ఆమెని ఇంతమంది వాళ్ళ మనుషుల మధ్య ఈమె ఒక్కటే బ్రతకగలదా అనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఇమ్మీడియట్లీ మెడికల్ టెస్ట్ ఒకటి చేయాలి. అంటే నాకు తెలిసి వీళ్ళకి కూడా తెలిసినట్టుంది, అమ్మాయి కూడా ఇన్ఫెక్ట్ అయినట్టుంది, ఎయిడ్స్. బేబీ కూడా న్యాచురల్లీ వస్తుంది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో బేబీకి రాదండి. ఇంజెక్షన్ చేస్తారు, చేస్తే రాదు. మరి బాగా తగ్గిపోయింది యాక్చువల్గా ఇంటర్వెన్షన్. మరి అలా అయితే అదృష్టమే. అదొకసారి ఇద్దరికి టెస్ట్ చేయించాలి ఇమ్మీడియట్లీ. ఇంకోటి కోర్టులో కేసులు వీటన్నిటికంటే ఈ ఉన్న కొంచెం ఆస్తి కోసం ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టడం, అంటే లాయర్గా అయితే వేయమనే చెప్పాలి నేను. ఒక మనిషిగా అయితే మీరు ఒకసారి కూర్చుని అందరూ అమ్మాయికి కూడా రైట్ ఉంది కాబట్టి ఏమిస్తారో అది చూసుకుని పక్కకు తీసుకుని వచ్చేసి అమ్మాయి కొంచెం ప్రశాంతంగా జీవించగలిగే పరిస్థితులు కల్పించండి. అమ్మాయి ఒకవేళ ఎయిడ్స్ ఇన్ఫెక్ట్ అయి ఉంటే కూడా ఆ అమ్మాయిని మానసికంగా హింసించొద్దు. దానికి మందులు ఉన్నాయి, సరైన డాక్టర్స్ని కలిసి మీరు మెడికేషన్, అమ్మాయికి ప్రాపర్ మెడికేషన్ అందించగలిగేట్టు చూడండి. జరిగింది జరిగిపోయింది, అమ్మాయిని ఇంకా చంపొద్దు. మీరు అమ్మాయిని కొంచెం ప్రశాంతంగా బ్రతకగలిగే పరిస్థితులు ఏమన్నా కల్పించగలిగితే చూడండి. యాక్చువల్గా మీ మనవరాలు దారుణంగా మోసపోయింది, మనకు కనపడుతుంది ఇది. ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కడే ఉంచి ఆ దిక్కుమాలిన అరెకరం కోసం, ఆ పెంకుటిల్లి కోసం అక్కడే ఉంచి మీరు చెప్పినట్టుగా అమ్మాయిని మరింత హింస పెట్టడం కన్నా ఇప్పటికైనా కాస్త సౌకర్యంగా జీవితం ఏమన్నా కలిగించగలరా చూడొచ్చు. ఒకటి లాయర్గా చెప్పినట్టుగా మందులు వచ్చాయి ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా రెగ్యులర్గా వింటున్నాం, హైదరాబాద్లో
రామంతపూర్ హోమియో కాలేజీలో మందులు ఇస్తున్నారని వింటున్నాం. వాళ్ళు అక్కడ పూర్తిగా నయం కూడా చేస్తున్నారని వింటున్నాము. ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పులేదు, అది కూడా ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయికి ఒక కొత్త జీవితం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఐ థింక్ శివానంద ఆశ్రమంలో కూడా ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ ఉంటే వాళ్ళకి రిహాబిలిటేషన్ ఉంటుందని మందులు ఉండవు అక్కడ. సో కాబట్టి మీరు అమ్మాయికి ఎట్లా మంచి జీవితం ఇవ్వాలి అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోండి. తను అన్నట్టుగా కూర్చొని మాట్లాడి ఎంతో కొంత తీసుకుని బయటపడండి. ఎందుకంటే ఆ పెంకుటిల్లి నుంచి 6 ఎకరం నుంచి పెద్దగా వస్తుందని అనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిశ్చల గారు. ఇది ఇవాళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.